knock down the lockdown the technology way. Telangana State Department of Intermediate Education grateful for the leadership in providing the online classes at this pandemic situation. తెలంగాణకు మనమందరం మన వంతు కృషి చేద్దాం. వేవ్స్ తరంగాలు. This is the topic in the second year physics, and previously we used to call this as sound, dhvani. Now we are going to understand what is this topic actually, how it will be helpful for our daily life. నిజ జీవితంలో ఈ ధ్వని లేదా తరంగాలు అనే సబ్జెక్టు అనేది టాపిక్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. మనం మన తల్లిదండ్రుల యొక్క గొంతుల్ని విని వాళ్ళని గుర్తుపడతాం. వాళ్ళని చూడక్కర్లేదు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళ గొంతు వినంగానే మనం గుర్తుపలగలుగుతాం. దాన్ని మనం ఏమంటామంటే సహజ కంపనాలు అంటారు, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనీ బాడీ vibrating freely is called natural vibration. అటువంటి పౌనఃపున్యాన్ని మనం సహజ కంపనాలు, సహజ పౌనఃపున్యం అంటారు. అలా కాకుండా మనం ఎక్స్టర్నల్గా కనుక ఒక బాహ్య బలంతో ఒక వస్తువుని కంపింపజేస్తుంటే అప్పుడు ఆ వస్తువు బాహ్య కంపనాల పౌనఃపున్యంతో కంపిస్తుంది. వాటిని మనం ఏమంటామంటే బలాత్కృత కంపనాలు అంటారు, ఫోర్స్డ్ వైబ్రేషన్స్. The body is forced to vibrate by an external force. It's called forced vibration. You won't get much benefit of it. Suppose you are not interested in studying, but you are made to study, we won't get anything out of it. నిన్ను బలవంతంగా చదివిస్తున్నారనుకోండి, నీకేమీ రాదు. కారణం ఏంటి? నీకు ఇష్టం లేదు కాబట్టి. దాన్నే బలాత్కృత కంపనాలు అంటారు. The next one is called resonance. That is called అనునాదము. అనునాదం అంటే resonance. You see here, when the military people are crossing the bridge, you see, they walk like ordinary people. It's called step out. If not, what happens? Their steps frequency equal to frequency of the bridge will collapse. It is because of resonance. Military people ఒక బ్రిడ్జిని క్రాస్ చేస్తున్నప్పుడు సహజంగా నడుస్తారు. నిజానికి వాళ్ళు ఎట్లా ఉంటారంటే మార్చి ఫాస్ట్ చేస్తుంటారు. లెఫ్ట్ లెగ్స్ అన్ని ఒకేసారి, రైట్ లెగ్స్ అన్ని ఒకేసారి చేస్తారు. ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళ యొక్క కాళ్ళ యొక్క పౌనఃపున్యము గనక ఆ బ్రిడ్జి యొక్క పౌనఃపున్యానికి సమానమైతే అది గరిష్ట కంపన పరిధి పొంది అది కూలిపోవడం జరుగుతుంది, పడిపోవడం జరుగుతుంది. ఇది అనునాదానికి ఎగ్జాంపుల్. అంటే మీరు ఇష్టపడి చదువుతున్నారనుకోండి, నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ అనునాదం, రెజొనెన్స్. అలాగే మనం అనునాదాన్ని, రెజొనెన్స్ని ఉపయోగించి మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్ కూడా ఉంది. యూజింగ్ రెజొనెన్స్ వీ కెన్ ఫైండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. ధ్వని వేగాన్ని మనం ప్రయోగపూర్వకంగా కనుక్కోవచ్చు అనునాదాన్ని ఉపయోగించి. మీరు చూడండి, అక్కడ రోడ్డు పక్కన రెండు పక్కల ఇరువైపులా చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ కారు వెళ్తున్నప్పుడు ధ్వని ఎకో వస్తుంది. దానివల్ల డిస్టర్బెన్స్ అవుతారు డ్రైవర్. హీ విల్ గెట్ డిస్టర్బ్డ్ బై ద సౌండ్, బై ద ఎకో ప్రొడ్యూస్డ్. అప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి. ఇలా జరిగింది. అప్పుడు కొన్ని చెట్లను అక్కడ కట్ చేయడం వల్ల ఈ ఎకోని అంటే ప్రతిధ్వని నివారించడం ద్వారా మనకి ఆ డిస్టర్బెన్స్ లేకుండా డ్రైవర్ చక్కగా డ్రైవ్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి దట్టంగా ఉన్నప్పుడు డ్రైవర్ డిస్టర్బ్ అవుతాడు బికాస్ ఆఫ్ ఎకో ప్రాబ్లం, ప్రతిధ్వని వలన. అలాగే మనం ఎకోని ఉపయోగించి రేడార్ పనిచేస్తుంది. సో రేడార్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎకో ప్రిన్సిపల్, ప్రతిధ్వని ఉపయోగించి పనిచేస్తుంది. అలాగే బ్యాట్స్, గబ్బిలాలు చూస్తుంటారు, అవి రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ప్రతిధ్వని ఉపయోగించి, ఎకోని ఉపయోగించి పనిచేస్తుంది. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా ఎకో కార్డియోగ్రామ్ అంటాం. ఆ ఎకో కార్డియోగ్రామ్ మనని ప్రతిధ్వని ఉపయోగిస్తారు. అలాగే సోనార్, సౌండ్ నావిగేషన్ రేంజింగ్, అది కూడా ప్రతిధ్వని ఎకోని ఉపయోగించి పనిచేస్తుంది. టైటానిక్లో అది లేకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ధ్వని వల్ల మనం వచ్చే ఉపయోగాలు, లేకపోతే అప్లికేషన్. అదేవిధంగా మనం
చూస్తుంటే ఆ సినిమా హాల్‌లో ఈ ధ్వని గనక సరిగ్గా లేకపోతే అప్పుడేమవుతుంది? మనకు వినిపించదు. ఎందుకంటే అకౌస్టిక్స్ ఉండాలి. సో, వితౌట్ acoustics we cannot get clarity of the sound. Now we are going to find out some more applications of this one, Doppler effect. Doppler effect ante when we are moving away from the source we hear less frequency, or we are moving towards the source we find more frequency, is called Doppler effect. చదువుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం ఈ పాఠంలో. కాబట్టి మనం ఏదైనా ధ్వని జనక నుంచి దూరంగా పోతుంటే పౌనఃపున్యం తగ్గిపోతుంది, దగ్గరగా వస్తుంటే పౌనఃపున్యం పెరుగుతుంది. దాన్ని డాప్లర్ ఎఫెక్ట్ అంటారు. ఈ డాప్లర్ ఎఫెక్ట్ను ఉపయోగించి మనం విశ్వం ఎప్పుడు కూడా పెరుగుతుంది అని చెప్పగలచ్చు. సో ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ బై యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్, ఈస్ కాల్డ్ రెడ్ షిఫ్ట్. వి డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ కంటిన్యూస్లీ. లైక్ దట్ sometimes we get infection on the legs mostly, and the depth of the infection, to find out we use Doppler effect. It is called cellulitis. So to know the depth of this infection we use Doppler. So by using that picture we can tell how much depth it happened. Like that we can use Doppler effect in finding submarines. Like that police people will find this, calculate the speed of the vehicles on the highways or on the roads by using a gun called the speed gun, we call it as. Actually it is nothing but Doppler effect. So these are some of the applications of Doppler effect. Now we have audible frequency range starting from 20 to 20,000 hertz. We can hear only from 20 to 20,000 hertz. The frequencies which are less than 20 hertz are called infrasonics, and we cannot hear them, and animals can hear these infrasonics. Earthquake will be propagated in the form of infrasonics, and therefore animals can receive these earthquake waves beforehand, and they will be moving randomly here and there. So if you see any animals, birds or anything moving randomly and flying in a different manner and a disturbed manner, we have to understand some calamity is going to happen. It is because they are propagated in the form of infrasonics. Elephants, when they get terrified, and they will send the messages to other elephants in the form of infrasonics. So మనం వినగలిగిన ధ్వని ఎంత అంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే వినగలుగుతాము. 20 హెర్ట్జ్ కన్నా తక్కువ ఉంటే వాటిని పరశ్రావ్యాలు అంటారు. అవి వాటిని మనం వినలేము. ఈ జంతువులు ఈ ఇన్ఫ్రాసానిక్స్ని వినగలుగుతాయి, పరశ్రావ్యాన్ని వినగలుగుతాయి. అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫ్రాసానిక్ రూపంలో అవి పోతాయి, ప్రసరిస్తాయి. సో పరశ్రావ్య రూపంలో అర్త్క్వేక్స్ ప్రొపగేట్ అవుతాయి. వాటిని గ్రహించిన ఈ జంతువులన్నీ కూడా చాలా ర్యాండమ్గా గందరగోళంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే ఏదో కెలామిటీ జరుగుతుంది అని తెలుసుకోవాలి. అలాగే ఎలిఫెంట్లు వాటికి ఏదైనా భయం కలిగినప్పుడు వాటి మరి యొక్క ఎలిఫెంట్కి పరశ్రావ్య రూపంలో వాటిని మెసేజెస్ని పంపిస్తూ ఉంటుంది. Now we have the frequencies greater than 20,000 hertz are called ultrasonic waves. అతి ధ్వనులు అంటారు. So dogs can hear up to 50,000 hertz. Bats can hear and produce up to 1 lakh hertz. గబ్బిలాలు 1,00,000 దాకా ప్రొడ్యూస్ చేస్తాయి మరియు వినగలుగుతాయి అతి ధ్వనులను. అండ్ గబ్బిలాలు ఈ రకంగా ఈ తరంగాలను ఉపయోగించి వాటి ప్రేని రాత్రిపూట పట్టుకోవడానికి పాసిబుల్ అవుతూ ఉంటాయి. అండ్ డాగ్స్, ఈ కుక్కలు రాత్రిపూట అరవడానికి కారణం ఏంటంటే అవి 50,000 హెర్ట్జ్ వరకు ఈ అతి ధ్వనిని వినగలుగుతుంటాయి రాత్రిపూట. Now, what is meant by wave actually? Wave is nothing but a disturbance. So you see that leaves are vibrating, producing sound. So the sound is propagated in the form of waves. Any vibrating body produces waves. ఏదైనా సరే కంపిస్తున్న వస్తువు నుండి తరంగాలు ఏర్పడతాయి. Now, how many types of waves we are having? Waves are of two types, mechanical waves and electromagnetic waves. తరంగాలు రెండు రకాలు, విద్యుదయస్కాంత తరంగాలు మరియు యాంత్రిక తరంగాలు. Now, the electromagnetic wave does not require any medium for its propagation. And the example of this one is light. Light is coming from the sun without any medium, and its velocity is very high, 3 to 10 power 8 meters per second.
it does not require any medium. Whereas these mechanical waves require a material medium for its propagation. The mechanical waves, like example sound waves and water waves, these are example of this what is called they are mechanical waves. యాంత్రిక తరంగాలకి ఆనకం కావాలి. ఉదాహరణకి ధ్వని. చంద్రమండలంపై మనకి ఆనకం లేదు కాబట్టి ఏదైనా విస్ఫోటం జరిగితే చంద్రమండలంపై అది వినలేము, చూడగలుగుతాం కానీ వినలేము. అక్కడ ఒక ప్రాబ్లం ఇస్తాడండి, ఎంసెట్లో ఇచ్చాడండి. చంద్రమండలంపై ఒక మనిషి ఒక 340 మీటర్ల దూరంలో ఉన్నాడు. ధ్వని వేగము గాలిలో 340 మీటర్స్ పర్ సెకండ్. ఎంత కాలము తర్వాత వింటాడు అని అడిగాడు. సో an explosion takes place on the surface of moon at a distance of 340 meters from a person, and the velocity of sound in air is 340 meters per second. After what time he can hear this sound? The formula for time is equal to distance by velocity. 340 by 340 is equal to 1 second. కాబట్టి కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. 340 by 340 ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. కాబట్టి లెక్కల ప్రకారం 1 సెకండ్ తర్వాత వాడు వినగలగాలి. నిజానికి ఆ లెక్క కరెక్టే, కానీ ఇక్కడ ఎందుకు తప్పు అంటే వినలేడు. ఆన్సర్ ఎందుకంటే వినలేడు. కారణం ఏంటంటే అక్కడ యానకమే లేదు కాబట్టి విస్ఫోటం చూడగలుగుతాడు కానీ వినలేడు. యాంత్రిక తరంగాలకి యానకం కావాలి కాబట్టి. నౌ ద మెకానికల్ వేవ్స్ ఆర్ ఆఫ్ 2 types. దే ఆర్ ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ స్టేషనరీ వేవ్స్. యాంత్రిక తరంగాలు 2 రకాలు, పురోగామి తరంగాలు మరియు స్థిర తరంగాలు. Now what are the differences between progressive waves and stationary waves? These waves are produced at a point and travels in all the directions and to infinity. Progressive waves travels to infinity, and stationary waves, they are limited to a region. And in the case of progressive waves we get crust and trough or compressions and refractions. In the case of stationary waves we get nodes and antinodes. And in the case of progressive waves, amplitude of all the particles are equal, whereas in the case of this is stationary waves, the particles are having minimum displacement at nodes and maximum displacement at antinodes. And there is a continuous difference between particles, and there is a continuous phase difference between the particles in the wave in the case of progressive waves. But in a loop, the phase difference is one and the same. The distance between any two crusts, successive crusts or troughs or compressions or refractions is equal to wavelength lambda. The distance between node and node is lambda by 2. Antinode and antinode is lambda by 2. Here the very important point is, and these progressive waves carries energy and momentum from one place to another place. Particles are not propagated. What are propagated? Only the energy and momentum are propagated. Whereas in the case of stationary waves, energy is not transmitted. In what type of waves energy is not transmitted? Given in IIT examination, they are nothing but stationary waves. In stationary waves, energy is not transmitted, and the mechanical waves velocity depends on inertia and elasticity of the medium. This is also another important point. The velocity of the mechanical waves depends on 2 factors, inertia and elasticity of the medium. And therefore we are going to discuss this పురోగామి తరంగాలు మరియు స్థిర తరంగాల మధ్య తేడా. ఈ పురోగామి తరంగాలు ఒక బిందువు నుంచి జనించి అనంత దూరం అవి పురోగతి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ స్థిర తరంగాలు ఒక కొంత ప్రాంతంలో మాత్రమే ఇమిడి ఉంటాయి. దీనిలో శృంగాలు ద్రోణులు కానీ సంపీడనాలు విరణికలు కానీ ఈ పురోగామి తరంగాల్లో ఏర్పడతాయి. ఇక్కడ చూస్తే మనం దీంట్లో అస్పందన ప్రస్పందన బిందువులు ఏర్పడతాయి స్థిర తరంగాల్లో. ఇక్కడ కంపన పరిమితి అందరికీ సమానంగా ఉంటుంది పురోగామి తరంగాల్లో. ఇక్కడ చూస్తే స్థిర తరంగాల్లో చూస్తే కంపన పరిమితి అతి తక్కువగా ఉంటుంది, 0 ఉంటుంది. ఎక్కడంటే అస్పందన బిందువుల దగ్గర గరిష్టంగా ఉంటుంది, ప్రస్పందన బిందువుల అంటే యాంటీనోడ్స్ దగ్గర మ్యాక్సిమంగా ఉంటుంది, అండ్ నోడ్స్ అంటే అస్పందన బిందువుల దగ్గర కనిష్టంగా ఉంటుంది. ఇక్కడ దశాభేదం అనేది ప్రతి పార్టికల్ కూడా కణానికి మారుతూ ఉంటుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్థిర తరంగాలు స్టేషనరీ వేవ్స్ ఒక లూపులో వీటి యొక్క దశాభేదం అన్నీ ఒకటే కలిగి ఉంటుంది, 0 ఉంటుంది, దశాభేదం ఒకటే ఉంటుంది. సో ఇక్కడ 2 వరుస శృంగాల మధ్య దూరం కానీ, ద్రోణుల మధ్య దూరం కానీ, సంపీడనాల మధ్య దూరం కానీ, విరళికల మధ్య దూరం కానీ తరంగ దైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. స్థిర తరంగాల్లో అయితే 2 వరుస అస్పందన బిందువుల మధ్య దూరం కానీ, ప్రస్పందన మధ్య దూరం కానీ లాంబ్డా బై 2కి సమానంగా ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చదువుకోబోతున్నాం. పురోగామి తరంగాలు. పురోగామి తరంగాలు అసలు ఏం చేస్తాయి? ఏ భౌతిక రాశిని తీసుకుపోతున్నాయి? ఇవి
ఒక శక్తిని మరియు ద్రవ్యవేగాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకెళ్తాయి. కాబట్టి కణాల యొక్క ప్రసరణ ఉండదు, కణాలు కంపిస్తూ ఉంటాయి, అంతేగాని వాటి చలన ప్రసరణ ఉండదు. ఏమి ప్రసరణ చేస్తుంది? శక్తి మరియు ద్రవ్యవేగ ప్రసరణ జరుగుతూ ఉంటుంది. మరి ఏ తరంగాల శక్తి అసలు ఎక్కడికి పోలేదు, ఎక్కడ స్థిరంగా ఉంటుంది అంటే స్థిర తరంగాల్లో. స్థిర తరంగాల్లో ఎనర్జీ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్, శక్తి యొక్క బదిలీ ఉండదు స్థిర తరంగాల్లో. ఇక పురోగామి తరంగాలు రెండు రకాలండి, తిర్యక్ తరంగాలు మరియు అనుదైర్ఘ్య తరంగాలు. ద ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, ట్రాన్స్వర్స్ అండ్ లాంగిట్యూడల్ వేవ్స్. Now, if the direction of the vibration of the particles of the media are perpendicular to the direction of propagation, the wave is called transverse wave. Example, ripples on the surface and stretched strings. కాబట్టి ఒక తరంగం ఇట్లా ప్రసరిస్తుంటే దానికి లంబంగా కనుక కంపిస్తూ ఉంటే కణాలు అటువంటి కంపనాలు అట్లాంటి తరంగాలు ఏమంటామంటే తిర్యక్ తరంగాలు అంటారు. తిర్యక్ తరంగాల్లో కణాలు తరంగ దిశకి లంబంగా కంపిస్తూ ఉంటే వాటిని తిర్యక్ తరంగాలు అంటారు. ఇక్కడ చూడండి ఎలా కంపిస్తున్నాయో ఇలా కంపిస్తున్నాయి లంబంగా. వీటిలో శృంగాలు ద్రోణులు ఏర్పడతాయి, క్రస్ట్ అండ్ ట్రఫ్లు ఏర్పడతాయి. రెండు వరుస క్రస్ట్ల మధ్య దూరం కానీ ట్రఫ్ల మధ్య దూరం కానీ ఈక్వల్ టు లాంబ్డా. ద సక్సెసివ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ క్రస్ట్ ఆర్ ట్రఫ్స్ ఈక్వల్ టు వేవ్ లెంగ్త్ లాంబ్డా. రెండు వరుస శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యానికి సమానంగా ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ దీస్ లాంగిట్యూడల్ వేవ్స్ పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్. తరంగ దిశలో కనుక కణాలు కంపిస్తూ ఉంటే అటువంటి వాటిని మనం ఏమంటామంటే అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఉదాహరణ ధ్వని, గాలిలో ధ్వని ప్రసరణ మనకి అనుదైర్ఘ్య తరంగ రూపంలో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తరంగ దిశలో ఇది కంపిస్తూ ఉంటే వాటిని ఏమంటారంటే అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. కాబట్టి ఈ అనుదైర్ఘ్య తరంగాలు వచ్చినప్పుడు సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడతాయి. ఎక్కడైతే దగ్గరగా వచ్చినాయి వాటిని సంపీడనాలు ఉంటాయి, మాట్లాడినప్పుడు కణాలు దూరంగా వెళ్తాయి, దాన్ని విరళీకరణాలు అంటారు. ద రీజియన్స్ వేర్ the particles are coming closer is called compression. The regions where the particles are going away from them is called rarefactions. The distance between two successive compressions or rarefactions is equal to lambda, wavelength lambda. రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్య దూరం ఎంత ఉంటుందంటే తరంగదైర్ఘ్యం లాంబ్డాకి సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఈ టాపిక్లో నేర్చుకోబోతున్నామండి. ద ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఎ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగపై తరంగాలు ఏర్పడతావు. హార్మోనిక్స్ అంటే నథింగ్ బట్ దే ఆర్ నథింగ్ బట్ హార్మోనిక్స్ ఈజ్ నథింగ్ బట్ మనం చదువుతున్న కంపనాలు. వీటిని ఏమంటామంటే మనం సరిగమ పదనాశనం ఈజ్ నథింగ్ బట్ హార్మోనిక్స్. వీణా, వయలిన్ అండ్ ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, వైర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్, గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. కాబట్టి గిటార్ ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణ. దీంట్లో ఎటువంటి తరంగాలు ఏర్పడతాయి అంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి. దీంట్లో ఎక్కడైతే కనిష్టంగా కంపిస్తుందో దాన్ని మనం నోడ్ అంటామండి, ఎక్కడైతే గరిష్టంగా కంపిస్తుందో దాన్ని యాంటీ నోడ్ అంటారు. పార్టికల్స్ ఆర్ వైబ్రేటింగ్ మ్యాక్సిమం ఈజ్ కాల్డ్ యాంటీ నోడ్, మినిమం యాంప్లిట్యూడ్ ఈజ్ కాల్డ్ నోడ్స్. ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ ఆర్ యాంటీ నోడ్స్ ఈక్వల్ టు లాంబ్డా బై 2. సో రెండు వరుస నోడ్ల మధ్య దూరం కానీ లేకపోతే యాంటీ నోడ్ల మధ్య దూరం కానీ లాంబ్డా బై 2కి సమానంగా ఉంటుంది. నౌ ద ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ we are going to discuss. Here we are considering 2 points PQ where the string is plucked at the middle and the nodes are formed at the fixed ends, and the middle we are plucking. Therefore, L is equal to the distance between two nodes is equal to lambda by 2. ఈ తీగని రెండు పీక్యూల మధ్య కనుక బిగించబడి మధ్యలో కనుక లాగితే అప్పుడు ఈ విధంగా ఏర్పడుతుంది. కాబట్టి తీగ యొక్క పొడవు ఇక్కడ ఎంత అవుతుందంటే లాంబ్డా బై 2కి సమానం అవుతుంది. కాబట్టి ఎందుకంటే అది రెండు అస్పందన స్థానాల మధ్య దూరం కాబట్టి. నా ఇన్ దిస్ కేస్ L is equal to lambda by 2 or lambda is equal to 2L. మొదటి పౌనఃపున్యము n is equal to v by lambda, it is equal to 1 by 2L root of t by m. ఎలా వచ్చిందండి రూట్ ఆఫ్ టీ బై ఎం అంటే ఈ తీగలలో ధ్వని వేగానికి ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ టీ బై ఎం. టీ అంటే తన్యత, ఎం అంటే రేఖీయ సాంద్రత, లీనియర్ డెన్సిటీ. కాబట్టి మనం ఇది మొదటిసారి మధ్య భాగంలో మనం ప్లక్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ and this frequency is called fundamental frequency. Now the frequency is given by the V is equal to n lambda or V is equal to n into lambda into 2L. కానీ ఇక్కడ the velocity of the strings is given by the formula V is equal to root of t by m. T is the tension in the string, m is called linear density or mass per length, రేఖీయ సాంద్రత అంటారు. n1 is called fundamental frequency, ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరము. So the first frequency is called fundamental frequency or first harmonic.
So it is equal to how much? It is n is equal to 1 by 2l root of t by m. So this frequency is called fundamental frequency or first harmonic, ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరము. Now n1 is equal to 1 by 2l root of t by m. Now when you are plucking the string in such a way, the string is vibrating in 2 loops. Then the length of the string is equal to lambda, n2 is equal to v by lambda, here lambda is equal to L. So multiplying divided with the 2 into 1 by 2L root of t by m, 2 times of the first frequency. Hence it is called second harmonic or first overtone. కాబట్టి ఇలా తీగ 2 లూపుల రూపంలో గనక కంపిస్తూ ఉంటే అప్పుడు L ఎంత అవుతుంటే లాంబ్డా అవుతుంది. అప్పుడున్న ఫ్రీక్వెన్సీ n2 ఎంత అవుతుంటే v by లాంబ్డా. సో దట్ ఈస్ 1 by L root of t by m. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాము కాబట్టి n2 ఈజ్ ఈక్వల్ టు 2n1 వచ్చింది. 2 రెట్లు ఉంది కాబట్టి ప్రాథమిక పౌనఃపున్యానికి దీన్ని రెండవ అనుస్వరము అంటారు లేదా మొదటి అతిస్వరము అంటారు. సో n2 ఈజ్ ఈక్వల్ టు 1 by 2l రూట్ ఆఫ్ t by m, దీన్ని రెండవ అనుస్వరము అంటారు. సో n2 ఈజ్ ఈక్వల్ టు 2n1. నౌ ఈ స్ట్రింగ్ కనుక 3 లూపుల రూపంలో కనుక కప్పిస్తూ ఉంటే అప్పుడున్న పౌనఃపున్యం n3 ఎంత అవుతుంటే 3n1 అవుతుంది. కాబట్టి దీన్ని థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ అంటారు, మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము అంటారు. సో ఇది when the string is vibrating in 3 segments, then the frequency n3 is found to be 3 times of the first frequency, hence is called third harmonic or second overtone. Here the ratio of harmonics in the strings are in the ratio of natural numbers. So n1 is to n2 is to n3 is equal to 1 is to 2 is to 3 etc. కాబట్టి ఈ తీగలలో ఏర్పడే హార్మోనిక్స్ యొక్క నిష్పత్తి ఎంత ఉంటుందంటే 1:2:3 ఎక్సెట్రా. అన్ని పౌనఃపున్యాలు వస్తాయి కాబట్టి ఇది మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది. దిస్ ఇస్ ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్. ఇది 8 మార్కుల క్వశ్చన్ అండి. దీంట్లో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ద లాస్ ఇన్ ద స్ట్రింగ్స్. దీనిలో కంపించే తీగల నియమాలు. మనం సూత్రం చూసాము ప్రాథమిక పౌనఃపున్యానికి n ఈజ్ ఈక్వల్ టు 1 by 2l రూట్ ఆఫ్ t by m. దీని ఆధారంగా మనం 3 సూత్రాలు మనం తయారు చేసామండి. మొదటి సూత్రం గురించి నేర్చుకోబోతున్నాం. దీంట్లో ఎన్కి ఎల్కి మధ్య సంబంధాన్ని మొదటి సూత్రంగా రాసుకుంటామండి. n proportional to 1 by l. So the first law says that the frequency of vibrating string is directly inversely proportional to the length of the string when the tension and linear density are constant, n proportional to 1 by l. కాబట్టి సో nకి lకి రిలేషన్ చెప్పేదే మొదటి సూత్రము. సో n proportional to 1 by l. So the frequency is inversely proportional to length of vibrating string. Now the second law, రెండవ సూత్రం చూస్తున్నామండి. The relation between frequency and tension in the string. So n proportional to root of t. The frequency is directly proportional to square root of the tension in the string. So పౌనఃపున్యం అనేది తన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది ఎప్పుడంటే l and m are constants. కాబట్టి when the string length and linear density are constant, the frequency is directly proportional to square root of tension in the string, which is known as second law in the strings. Now coming to the third law, it is a relation between frequency and linear density. So in the equation we observe that n proportional to 1 by root of m. So the frequency is directly proportional to 1 by square root of linear density. So the frequency is inversely proportional to square root of linear density is called third law, or the ప్రాథమిక పౌనఃపున్యం అనేది దాని రేఖీయ సాంద్రత యొక్క విలోమ వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. So these are the 3 laws in the strings. Now we are going to discuss about another 8 marks question. That is nothing but harmonics produced in a open pipe. తెరిచిన గొట్టాలు అనుస్వరాల గురించి నేర్చుకోబోతున్నాం. ఎక్కడ ఉపయోగిస్తామంటే తెరిచిన గొట్టాలు ఫ్లూట్, మనం చూడగానే కృష్ణుడు బొమ్మ గుర్తొస్తుంది మనకి ఫ్లూట్, అలాగే ట్రంపెట్, అలాగే షన్నై అండ్ నథింగ్ బట్ different instruments which are open both sides are called open pipes. Now we are going to find out this harmonic produced in the pipes. Now if you blow air in the pipe, the first mode of vibration is 2 ends. At the free ends, particles vibrate with the maximum and therefore antinodes are formed. In the first mode of vibration, the length is equal to L by 2. The length L is equal to lambda by 2 or lambda is equal to 2L. Therefore, the first frequency N1 is equal to V by lambda, so V by 2L.
This frequency is called fundamental frequency or first harmonic. So ఈ తెరిచిన గొట్టము రెండు పక్కల తెరిచి ఉంటే దాన్ని తెరిచిన గొట్టం అంటారు. ఊదినప్పుడు దానిలో గాలిని ఎక్కడైతే ఖాళీగా ఉందో, ఎక్కడైతే ఓపెన్ ఉందో, తెరిచి ఉందో అక్కడ మనకి ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి. మొదటి దాంట్లో మనం చూస్తే L = λ/2 అయింది. λ = 2L. కాబట్టి n = v/λ కాబట్టి v/2L. ఇది మొదటి పౌనఃపున్యం కాబట్టి దీని ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరము అంటారు. ఇక ఇంకొంచెం గట్టిగా ఊదామనుకోండి L = λ అవుతుంది. సెకండ్ ఫిగర్లో చూస్తున్నాం మనం. సో దీని ప్రకారంగా N2 ఎంత అవుతుందంటే 2N1 అవుతుంది. 2 రెట్లు ప్రాథమిక పౌనఃపున్యం కన్నా ఉంది కాబట్టి దీని రెండవ అనుస్వరము లేదా మొదటి అధిస్వరము అంటారు. సో వెన్ the air is blown little bit more, the length is found to be lambda and N2 = 2N. It is the second harmonic or first overtone. సో ఇంకొంచెం ఎక్కువ గాలిగా గట్టిగా ఊదితే L = 3 into λ/2 అయింది. λ = 2L/3. The next frequency N3 = v/λ. That is nothing but N3 = 3N1. The third frequency N3 is 3 times the fundamental frequency. It's called third harmonic or second overtone. కాబట్టి ఈ మూడవసారి మనం గట్టిగా ఊదినప్పుడు L = ఎంత అవుతుందంటే 3λ/2 అవుతుంది. λ = 2L/3. ఆ రకంగా పౌనఃపున్యం N3 ఎంత అవుతుందంటే 3 times of N1 అవుతుంది. 3 రెట్లు ఉంది కాబట్టి దీని మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము అంటారు. ఇక్కడ ఈ పౌనఃపున్యాల ఈ హార్మోనిక్స్ యొక్క నిష్పత్తి ఎంత ఉంటుందంటే 1:2:3:4:5 అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇది గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. The ratio of harmonics in the case of open pipe or in the ratio of natural numbers, hence it is a good musical instrument. కాబట్టి ఇక్కడ దాకా అడిగి ఒక చిన్న ప్రాబ్లం కనుక ఇస్తే it becomes 8 mark question. So this same question is asked with a small problem connected to this, which becomes 8 marks question. Now we are going to discuss about this closed pipes. Nothing but harmonics produced in a closed pipe. You see, when you are keeping a tub and you see here the sound is heard, but without seeing that tub, by hearing the sound we can understand whether it is full of water or not. You see, they listen to the sound, the frequency is changing and we are feeling by hearing the sound it's full of water. Therefore, so what I am going to say is, so by hearing the sound, by keeping a tub under a tap, by hearing the sound we can tell whether it is empty or full of water. So we are a common what is called experience we are seeing, and that was shown in the experiment here also. So when one end is open, other end is closed, is called a closed pipe. ఒక వైపు తెరిచి ఉండి రెండో వైపు మూసి ఉంటే దాన్ని మూసిన గొట్టం అంటారు. దీంట్లో మూసిన వైపు మనకి నోడ్ ఫామ్ అవుతుంది అండ్ తెరిచిన వైపు యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది. సో L = λ/4. సో λ = 4L. సో the first frequency N1 = v/λ or v/4L. This first frequency is called fundamental frequency or first harmonic. కాబట్టి ఒకవైపు తెరిచి ఒకవైపు మూసి ఉంటే దాన్ని మూసిన గొట్టం అంటారు. మనం బకెట్ని ట్యాప్ కింద పెట్టినప్పుడు ఆ ధ్వని ద్వారా అది నిండిందా లేదా తెలుసుకోగలుగుతాం. అక్కడ L ఎంత అవుతుందంటే λ/4 అయింది. λ = 4L. ఈ మొదటి పౌనఃపున్యం N1 ఎంత అంటే v/λ, v/4L. ఈ మొదటి పౌనఃపున్యాన్ని ప్రాథమిక పౌనఃపున్యము లేదా మొదటి అనుస్వరము అంటారు. ఇంకొంచెం ఎక్కువగా ఊదితే అప్పుడు L = 3λ/4 and λ = 4L/3. And this frequency now we are calculating as N2, and by calculation N2 is found to be 3N1. కాబట్టి ఇది 3 రెట్లు ఉంది కాబట్టి it is a third harmonic. So second harmonic is not forming, only directly third harmonic is forming, and it is called first overtone. కాబట్టి ఇంకొంచెం గట్టిగా ఊదినప్పుడు దీంట్లో L = 3λ/4 అయింది. ఇప్పుడున్న పౌనఃపున్యం N2 3N1 అయింది. అండ్ కాబట్టి ఇది 3 రెట్లు ఉంది కాబట్టి మూడవ అనుస్వరము లేదా మొదటి అతిస్వరము అంటారు. అంటే రెండవ అనుస్వరము దీనిలో రాదు. Now if you blow air little more, then we get next harmonic, and L = 5λ/4 and λ = 4L/5. Then the frequency N3 is nothing but 5 times of the first frequency. It's called fifth harmonic.
దట్ ఈస్ ఫోర్త్ హార్మోనిక్ ఈజ్ నాట్ కమింగ్. సో దీనిలో గాలి గట్టిగా వదిలినప్పుడు ఎల్ ఎంత అవుతుంటే 5 λ/4 అవుతుంది. λ ఈజ్ ఈక్వల్ టు 4l/5 అయింది. ఇప్పుడున్న పౌనఃపున్యం n3 ఎంత అవుతుందంటే 5n1 అయింది. 5 రెట్లు ఉంది కాబట్టి దీన్ని 5వ అనుస్వరము అంటారు లేదా 2వ అతిస్వరము అంటారు. The ratio of harmonics produced in a closed pipe n1 is to n2 is to n3 etc. will be in the ratio of odd natural numbers 1 is to 3 is to 5 is to 7. కాబట్టి ఇది గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. సో దీనిలో మూసిన గొట్టంలో అనుస్వరాల నిష్పత్తి ఎంత అంటే ఈ బేసి సంఖ్యలో ఉంటాయి. 1 is to 3 is to 5 is to 7. కాబట్టి ఇది గుడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. దీనికి ఒక ప్రాబ్లం కల్పిస్తే అది 8 మార్క్స్ ఇస్తుంది. కాబట్టి 2 క్లోజ్డ్ పైపు ఓపెన్ పైపు కలిపి 8 మార్క్స్, లేదా ఓపెన్ పైపు కానీ క్లోజ్డ్ పైపు కానీ సపరేట్గా ఇచ్చి ఒక ప్రాబ్లం ఇస్తే అది 8 మార్క్స్గా ఆడటానికి పాసిబిలిటీ ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎకో, నథింగ్ బట్ ప్రతిధ్వని, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. సో వెన్ యూ ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వాల్ అండ్ క్లాపింగ్, you get a reflection of the sound, which is nothing but the echo. So when you are standing in front of a fort, a big wall, and clapping, you are again hearing the same sound, and this phenomena is called echo. But to have this echo, ఈ ధ్వని పరావర్తనం చెంది మనకి వచ్చి వినిపించాలి అంటే there is some time is there in between. The time lag should be minimum of 0.1 seconds, which is known as persistence of hearing. కాబట్టి మళ్ళా తిరిగి ధ్వనిని వినాలి అంటే వాటి మధ్య కాల అవధి ఎంత ఉండాలి అంటే 0.1 సెకండ్ అనాలి. ఇది ఎంత ఉంటుందంటే దీన్ని ఏమంటారంటే శ్రవణ స్థిరత అంటారు, పెర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్. కాబట్టి పదాల మధ్య తేడా గ్యాప్ ఎంత ఉండాలి? 0.1 సెకండ్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ పెర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్, శ్రవణ స్థిరత అంటారు. Now here you see a person is standing in front of a wall at a distance d and clapping and hearing the same sound, and therefore the total distance traveled is d plus d 2d. So velocity is equal to distance by time 2d by time, and therefore d is equal to v into t by 2. కాబట్టి ఒక మనిషి d దూరంలో గోడ నుంచి ఉండి చప్పట్లు కొట్టినప్పుడు ఆ ధ్వని వెళ్ళి రావడానికి పట్టిన మొత్తం దూరం అంటే d plus d 2d అవుతుంది. కాలం t అనుకుంటే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము 2d by t అవుతుంది, ఆర్ d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ t బై 2 అవుతుంది. కాబట్టి ఇది ప్రతి ధ్వనికి సూత్రంగా మనం తీసుకోవాలి. నా ఇన్ దిస్ కేస్ యాజ్ పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్, కాబట్టి ఎంత అంటే మనకి 0.1 సెకండ్స్ అని మనకు గుర్తుంది. కాబట్టి కనీస దూరం ఎంత ఉండాలి ఈ ఎకో వినాలి అంటే, ప్రతిధ్వని వినాలి అంటే d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ 0.1 బై 2 ఆర్ v బై 20. అది ధ్వని వేగం 340 మీటర్స్ పర్ సెకండ్స్ అని అనుకుంటే 340 బై 20 అంటే 17 మీటర్స్. కాబట్టి మన పరిశీలకుల నుంచి ఆ గోడ కానీ ఫోర్ట్ కానీ ఎంత దూరంలో ఉండాలి? కనీసం 17 మీటర్లు ఉంటాయి. మన గోల్కొండ ఫోర్ట్ ఎదురుగా ఉంచుని మనం చప్పట్లు కొడితే ప్రతి ధ్వని వల్ల మనం ధ్వని తిరిగి వినగలుగుతున్నాము. సో న్యాచురల్ మెథడ్ ఆఫ్ డిటెక్టింగ్ ద పర్సన్స్ ఇన్ ద నైట్ టైమ్. సో హియర్ వీ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ వన్, sonar, sound navigation ranging. So using this one we can know the depth of the sea and icebergs and all that. You know, in Titanic ship, because it is not there, it was hit with the iceberg and what is that the accident happened. Therefore sonar is a must to know the depth of the sea, or using the echo principle, and icebergs and all that can be understood by using the method called sonar, sound navigation and ranging, using the principle of echo principle. Now we have radar, radio detection and ranging. Using these radars, we send these waves and they will be reflected by these aeroplanes or missiles, and we can calculate by using echo principle this distance. కాబట్టి పరావర్తనము ప్రతిధ్వనిని ఉపయోగించి మనం ఆకాశంలో ఉన్న విమానాలు, మిసైల్స్ని రేడార్ సహాయంతో మనం కనుక్కోగలుగుతున్నాము. నెక్స్ట్ బ్యాట్స్. ఇవాళ కరోనా వైరస్ గురించి వింటున్నాము, బ్యాట్స్ గురించి వింటున్నాము. ఇవి దే ఆర్ ప్రొడ్యూసింగ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ అప్ టు 1 lakh hertz, and they are flying in the night times using the technology of echo principle. So the bats are using echo principle, using ultrasonic waves up to 1 lakh hertz. They are able to fly in the night time and hitting the prey exactly. So they have a good navigation technology, and even compared to the aeroplanes. I heard many times the aeroplanes are clashed because of this small bird hitting, whereas I never heard about a bat is hitting a wall and died.
కాబట్టి ఈ గబ్బిలాలు ఎక్కడన్నా గుద్దుకుని కానీ దేనికైనా తగిలి కానీ చనిపోయింది ఎక్కడా వెళ్ళలేదు. కానీ ఏరోప్లేన్స్ చిన్న బర్డ్ తగలటం వల్ల అవి కిందకి క్రాష్ జరిగింది, పడిపోయినాయి అని వింటూ ఉంటాం. కారణం దే హ్యావ్ ఎ గుడ్ నావిగేషన్. ద బ్యాట్స్ ఆర్ హ్యావింగ్ గుడ్ నావిగేషన్ టెక్నాలజీ using the technology of what is called this method called what is that echo principle. Next, we have different applications. Using echo principle, velocity of sound can be heard or calculated in air, and the reflection of sound is an important phenomena used in sonar, which is special technique find to depth of the ocean beds. Bats produce ultrasonic waves and can sense the reflections from the objects. And this is about the bats and application of this one. You know, even this what is called scorpion also using the technique of transverse and longitudinal waves. Using this technique, they are able to target that prey. So the scorpions, తేళ్ళు ట్రాన్స్వర్స్ అనుదైర్ఘ్య తరంగాలు తిర్యక్ తరంగాల యొక్క వేగాల్ని ఉపయోగించుకొని అవి మనం వాటి ఆహారాన్ని తేలిక పట్టుకోవడానికి సాధ్యమవుతుంది.